శారదకి దైవభక్తి ఎక్కువ. ఉంటున్న ఇంట్లోనే ప్రత్యేకంగా ఒక పూజగదిని కట్టించుకుంది. అందరి దేవుళ్ల ఫోటోలను పెట్టుకుని నిష్టగా పూజలు చేస్తూ ప్రసాదాలు నైవేద్యాలు పెడుతుంది. గుళ్లల్లోకి వెళ్లి అన్నదానాలు చేస్తుంది. ఆమె భర్త ప్రసాద్, కొడుకు రమేష్ ఏమాత్రం అడ్డు చెప్పకుండా ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చిన జీతాలను తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. శారద పెట్టింది తిని బుద్ధిగా చెప్పిన పని ఇద్దరూ చేస్తూ ఉంటారు. తనలాగే దైవభక్తి ఉన్న అమ్మాయినే కోడలిగా తెచ్చుకోవాలని ఆశపడుతూ ఒకరోజున పంతులుగారిని ఇంటికి పిలిపించి విషయం చెప్పింది శారద. అలాగే శారదమ్మ తల్లి, తమరిలాగే దైవభక్తి ఉన్న అమ్మాయి ఎక్కడున్నా సరే వెతికి మరీ మీ ఇంటి కోడలిగా నేను తీసుకొస్తాను అని పంతులుగారు అక్కడి నుంచి బయలుదేరి తిమ్మాయిపల్లి అనే గ్రామంలోని రాజయ్య ఇంటికొచ్చి కూర్చున్నారు. ఇలా చూడు రాజయ్య, మీ ముఖాన్ని చూడాలా మీ పిలకం చూడాలా? ఏం చూడాలి పంతులుగారు? రాజయ్య భార్య సుజాత ముసిముసిగా నవ్వింది. పంతులుగారు కోపంగా చూశారు. ఏమిటి రాజయ్య, కితకితలా? ఎంత మాట పంతులుగారు, మీతో మాకెందుకు కితకితలు చెప్పండి. నాతో కామెడీ చేస్తే డిగ్రీ వరకు చదువుకున్న నీ కూతురు అనామిక కోసం తెచ్చిన బంగారం లాంటి సంబంధాన్ని మీరే వదులుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. తప్పైపోయింది పంతులుగారు, అమ్మాయి కోసం తెచ్చిన సంబంధం గురించి చెప్పండి. అబ్బాయి వాళ్ళది మందారపల్లి. ఎర్రమందారమా తెల్లమందారమా పంతులుగారు? మళ్ళీ కామెడీ చేస్తున్నావా రాజయ్య? ఇక నేను చెప్పను, వెళ్ళిపోతానైతే. అయ్యో పంతులుగారు, ఆయన కామెడీ చేయడం లేదండి. ఎర్రమందారపల్లి తెల్లమందారపల్లి అని 2 ఊర్లు ఉన్నాయి కదా, వాటి గురించి మాట్లాడుతున్నారు. నిజమా? అయితే ఆ విషయం నాకు తెలియదులే సుజాతమ్మ. మీ ఊరికి పడమటి దిక్కునున్న మందారపల్లి గ్రామం అది. అయితే ఎర్రమందారపల్లి, ఆ ఊళ్ళో మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు. అబ్బాయి వాళ్ళ గురించి చెప్పండి. శారద దైవభక్తి గురించి కుటుంబం గురించి గొప్పగా చెప్తాడు. రాజయ్య సుజాతలు సంతోషపడతారు. చాలా మంచి సంబంధం తీసుకొచ్చారు పంతులుగారు. అమ్మాయి డిగ్రీ చదువుకున్నా సరే ఇంటి పని చక్కగా చేస్తుంది, వంట పని బుద్ధిగా చేసుకుంటది. ఇక దైవభక్తి గురించి అంటారా, చెప్పనవసరం లేదండి. ఎంతో భక్తి శ్రద్ధలతో నడుచుకుంటది. నాకు అన్నీ తెలిసే కదమ్మా మీ అమ్మాయిని శారద ఇంటి కోడల్ని చేయాలని ఇక్కడికి వచ్చాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు పంతులుగారు. ఇక ఆ పని మీద ఉండండి. పంతులుగారు వారం రోజుల్లో అనామిక రమేష్లకు పెళ్లి చేసి శారద ఇంటికి కొత్త కోడల్ని తీసుకొచ్చారు. అనామిక చక్కగా శారదకి తగ్గట్టుగా ఆ ఇంట్లో నడుచుకుంటూ ఉంటుంది. శారద తన కోడలి దైవభక్తికి ఎంతో మురిసిపోయింది. రోజులు సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. హరీషు భవ్యలు స్కూల్కి వెళ్తూ ఉంటారు. కోళ్ళ, ఈరోజు మంగళవారం కదా, హనుమంతుడి గుళ్ళో ప్రసాదం పంచిపెట్టాలి కదా, సిద్ధం చేశావా? సిద్ధం చేశానత్తయ్య, మీరు తీసుకుని గుడి దగ్గరికి వెళ్ళండి, నేను పిల్లల్ని స్కూల్కి పంపించేసి వస్తాను. కోళ్ళ, పిల్లల్ని తీసుకురా, వాళ్ళు కూడా కొంతమంది భక్తులకి ప్రసాదం పెడతారు. ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం కూడా ఉంటది కదా. నేను రమ్మనే చెప్పానత్తయ్య, కానీ పిల్లలే రాలేమంటున్నారు. పిల్లలు ఎంతకి ఎక్కడున్నారు కోళ్ళ? స్కూల్కి తయారవుతున్నారత్తయ్య. నువ్వు ప్రసాదం గిన్నెలో ప్రసాదం పెడతా ఉండు, నేను వెళ్ళి పిల్లలతో మాట్లాడొస్తాను. అలాగే అత్తయ్య. శారద స్కూల్కి రెడీ అయ్యి బెడ్ మీద కూర్చున్న పిల్లల దగ్గరికి వచ్చింది. యారా మనవడా, ఈరోజు ప్రసాదం పంచడానికి గుడికి రావన్నారంట. ఎందుకు? నానమ్మ, నువ్వు రోజుకొక గుడికి తీసుకెళ్లి ప్రసాదం పెట్టిస్తున్నావు, బాగుంది. కానీ రోజు నేను చెల్లి స్కూల్కి ఆలస్యంగా వస్తున్నామని టీచర్ కొడుతుంది నానమ్మ. అందుకే ఈ రోజు నుంచి నేను చెల్లి ఏ గుడికి ప్రసాదాన్ని పంచడానికి రాము. అవును నానమ్మ, నేను అన్నయ్య ఈ రోజు నుంచి గుడికి రాలేము. సర్లే పిల్లలు, మీరిద్దరూ చక్కగా స్కూల్కి వెళ్ళి రండి. అయితే మీ అత్త కోడళ్ళు కలిసి గుళ్ళో ప్రసాదం పంచడానికి వెళ్తారా? అవును మానవరాలా, నేను నా కోడలు కలిసి ప్రసాదం పంచడానికి వెళ్తాం. శారద వంటగదిలోకి వచ్చింది. అనామిక ప్రసాదం గిన్నెలను సిద్ధం చేసింది. కోళ్ళ, నువ్వు పిల్లల్ని స్కూల్లో దిగబెట్టి ఆంజనేయ స్వామి గుడికి వచ్చేయి. అలాగే అత్తయ్య. శారద ప్రసాదం గిన్నెల్ని తీసుకుని వెళ్ళింది. అనామిక పిల్లల్ని తీసుకుని స్కూల్కి వెళ్ళింది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. శారద రోజుకొక గుడి దగ్గర ప్రసాదం పంచుతూ ఉంటుంది. పిల్లలు రెగ్యులర్గా టైంకి స్కూల్కి వెళ్తూ ఉంటారు. ఇంతలో వినాయక చవితి పండుగ రాని వచ్చింది. అత్తాకోడళ్ళు ఉదయాన్నే నిద్రలేచారు. ఇంటిని శుభ్రం చేసుకున్నారు. తలంటూ స్నానం చేసి కొత్త బట్టలు వేసుకున్నారు. మామిడాకుల తోరణాలు కట్టారు. ఇంటిని అలంకరించుకున్నారు. పిల్లలు, రమేష్, ప్రసాదులు కూడా
కొత్త బట్టలు కట్టుకున్నారు. ఇంట్లో మట్టి వినాయక విగ్రహాన్ని పెట్టుకున్నారు. అందరూ పూజకి కూర్చున్నారు. పిల్లలు చాలా భక్తితో శ్రద్ధగినండి. ఈరోజు వినాయక చవితి అంటే వినాయకుని పండగ. వినాయకుని పుట్టినరోజు అని కూడా చెప్పుకోవచ్చు. నానమ్మ, పుట్టినరోజంటే బర్త్డే కదా, మరి కేకు క్యాండిల్స్ ఏవి ఎక్కడున్నాయి? భవ్య, నానమ్మ చెప్పేది ముందు విను. పిల్లలో వినాయక పూజలో ముందుగా మట్టి వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకుంటాం అన్నమాట. పాల వెల్లికి పసుపు రాసుకుని కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపైకి వచ్చేలాగా ఏలాడదీయాలి. దీనిపై పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు పళ్ళతోటి అలంకరించాలి. వండ్రాళ్ళు, కుడుములు, పాయసము, గారెలు, పులిహోర, మోదకులు, జిల్లేడికాయలు మొదలైన పిండి వంటలు సిద్ధం చేసుకుంటాం. రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకుని పసుపు రాసి అందులో నీళ్లేసి పైన టెంకాయ జాకెట్టుంచి కలసం కూడా ఏర్పాటు చేసుకుంటాం. అందరూ వినాయకుణ్ణి చూస్తూ దండం పెట్టుకుంటారు. తర్వాత పూజకు కావలసిన సామాగ్రి అయిన పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు, పత్రి, నైవేద్యాలు ఇవి సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత దీపారాధన చేసి వినాయకుణ్ణి ఆవాహన చేసుకోవాలి. గంధం, కుంకుమ, పూలు, అలంకరణ వస్తువులతో అలంకరించి పత్రిని సమర్పించాలి. తర్వాత నైవేద్యాలు సమర్పించి కర్పూర హారతిచ్చి పూజ ముగించేయాలి. నానమ్మ, అన్నయ్య ఇంటి దగ్గర పుట్టాడని నేను హాస్పిటల్లో పుట్టానని చెప్తా ఉంటావు కదూ. అవునే మనవరాలా. మరి వినాయకుడు ఎలా పుట్టాడు? ఎక్కడ పుట్టాడు నానమ్మా? పిల్లలు, కైలాసంలో పార్వతీదేవి శివుని కోసం ఎదురు చూస్తా స్నానానికి సిద్ధపడింది. దేహానికి నలుగు పిండిని అద్దుకుంటూ ఆ పిండితోనే చూడముచ్చటైన బాలుడు బొమ్మను తయారు చేసింది. దానికి ప్రాణప్రతిష్ఠ చేసింది. నానమ్మ, అప్పుడు ఆ చిన్న గణేశుడు నాలాగా అందంగా ఉన్నాడా? అవునరా మనవడ, నీలాగే అందంగా ఉన్నాడు. నానమ్మ, గణేశుడు మనలాగా పుడితే మరి ఏనుగులా ఉండే తల ఎందుకు వచ్చింది? పిల్లలు అడుగుతున్నారుగా ప్రశ్న, దానికి నువ్వు చెప్పుకోవాలా? మీరే చెప్పండి అత్తయ్య, అప్పుడే కథ ఆసక్తిగా ఉంటుంది. శారద వినాయకుడి కథని చెప్పటం మొదలుపెట్టింది. దివ్య తేజస్సు నిండిన ఆ బాలుని కాపలాగుంచి పార్వతీమాత స్నానానికి వెళ్ళింది. అప్పుడు శివుడు అక్కడికి వచ్చాడు. అప్పుడు బాలుడు అడ్డుకున్నాడు. శివయ్యకి కోపం వచ్చింది. తన త్రిశూలంతో ఆ బాబు తలని ఖండించేశాడు. దాంతో ఆ బాబు గట్టిగా అరిచాడు. పిల్లలు కథని ఆసక్తిగా వింటూ శారద వైపు చూస్తూ ఉంటారు. ఆ అరుపులకి పార్వతీదేవి వచ్చి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. తన కొడుకు తనకు కావాలని గొడవ చేసింది, గోల్ చేసింది, ఏడ్చింది, అరచింది. అప్పుడు ఆ శివయ్య గజముఖుడి తలను తెప్పించి ఆ బాలుని కతికించి ప్రాణం పోసి గణేశుడు అని పేరు పెట్టాడు. సర్వ విఘ్నాలకు అధిపతిని చేశాడు. గణేశుని కథ చాలా బాగుంది నానమ్మ. అవును నానమ్మ, చాలా బాగుంది నానమ్మ. వినాయకుని పండగ రోజున చంద్రుణ్ణి చూడకూడదు అంటారు కదా, ఎందుకు నానమ్మ? పిల్లలో వినాయకుని పండగ రోజున తనకి భక్తితో ఆయనకిష్టమైన ఉండ్రాళ్ళు, కుడుములు, పిండి వంటలు, పండ్లని సుష్టిగా తిన్న వినాయకుడు ఆ రోజు అతి కష్టం మీద ఎంతో ఇబ్బందిగా నడుచుకుంటూ కైలాసానికి వెళ్ళాడు. అందరూ ఆసక్తిగా శారదని చూస్తూ ఉంటారు. అప్పుడు ఆ శివయ్య నెత్తిపై ఉన్న చంద్రుడు గణేశుడి నడకం చూసి పక్కు నవ్వాడంట. రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జైపోతాయి. అప్పుడు గణేశుడి బొజ్జ పగిలిపోయి ఉండ్రాళ్ళు, కుడుములు బయటకు వచ్చి పడిపోయాయి. అయ్యో నానమ్మ, గణేష్ బొజ్జ పగిలిపోయిందా? అంటే గణేష్ చనిపోయాడా? లేదు పిల్లలో, పార్వతీదేవి కోపంతో, పాపాత్ముడా, నీ దుష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడున్నాడు, కాబట్టి నిన్ను చూసినోళ్ళు పాపాత్ములైపోయి నీలాపనందల పడతారని చంద్రుని శపించేసింది. అందుకే పిల్లలు వినాయకుని పండుగ రోజున ఎవరూ కూడా చంద్రుని చూడ్డానికి ఇష్టపడరు. నానమ్మ, ఒకవేళ చూస్తే ఏమవుతుంది? ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుని పూజించుకొని సమంతకుని కథ విని అక్షింతలు తలపై వేసుకున్నోళ్ళు ఆ రోజు చంద్రుని చూసినా కూడా అపనిందలు కలగవని చెప్పాడు పిల్లలో.
సమంత కొన్ని కథను చదివి గాని విని గాని తలపై అక్షంతలను వేసుకుని వినాయకుని వ్రతాన్ని ముగించాలి. ఇక చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజీలు తీసుకుని సాష్టాంగ నమస్కారాలు చేసుకోవాలి అని చెప్పగానే అందరూ పైకి లేచారు. అందరూ వీలైనన్ని గుంజీలు తీశారు, సాష్టాంగ నమస్కారాలు చేశారు. అలా అత్తాకోడలు కలిసి తమ కుటుంబంతో వినాయకుణ్ణి పూజించి ఘనంగా వినాయక చవితిని జరుపుకున్నారు. అలా ఇంట్లో 3 రోజుల పాటు వినాయకుణ్ణి ఉంచుకొని 3వ రోజున చెరువులో నిమజ్జనం చేశారు. ఆ వినాయకుడి ఆశీస్సులు పొందారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. విష్ణుపురం అనే ఊళ్ళో శారదా ప్రసాద్ దంపతులు నివసిస్తున్నారు. వారికి 3 కొడుకులు. పెద్దవాడి పేరు కిషోర్, రెండోవాడి పేరు సురేష్, మూడోవాడి పేరు రమేష్. ముగ్గురికి కూడా ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ. వాళ్ళ ముగ్గురు కూడా ఏ పని చేసినా కలిసికట్టుగా చేసేవారు. ఒకే స్కూల్లో మరియు ఒకే కాలేజీలో చదువుకున్నారు. ముగ్గురు కూడా అన్నదమ్ముల్లా కాకుండా స్నేహితుల్లా ఉండేవారు. ఒకే రకం బట్టలు వేసుకునేవారు. ఫుడ్ విషయంలో కూడా వాళ్ళది ఒకే టేస్ట్. వాళ్లలో ఒకడికి జ్వరం వస్తే మిగతా వారికి కూడా జ్వరం వచ్చేది. వాళ్ల మధ్య ఉన్న అనుబంధం చూసి ఆ ఊరి వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయేవారు. వాళ్ల పేర్లు వేరైనా ఆ ఊరి వాళ్ళు మాత్రం వాళ్ళని రామ లక్ష్మణ భరతులు అని పిలిచేవారు. వారి వల్ల ఆ ఊరి వాళ్ళు శారదా ప్రసాద్లకు ఎంతో గౌరవాన్ని ఇచ్చేవారు. వాళ్ల చదువులు పూర్తయ్యాక ముగ్గురు ఒకే కంపెనీలో ఒకే హోదాలో ఉద్యోగంలో చేరారు. ఒకరోజు శారదా ప్రసాద్ దగ్గరికి వచ్చింది. మన ముగ్గురు పిల్లలను చూస్తుంటే చాలా గర్వంగా ఉందండి. ఎంత ప్రేమగా ఉంటారో కదా. ఈ రోజుల్లో ఇంత అన్యోన్యంగా ఎవరుంటారు చెప్పండి. ఓ పక్క వాళ్ళని చూస్తే గర్వంగా ఉంది, మరో పక్క భయంగా ఉందండి. ఎందుకంటే వాళ్ళ అభిరుచులు ఒకటే. రేపు పెళ్ళైతే ఆ వచ్చే అమ్మాయిలు కూడా ఒకే అభిరుచులు కలిగిన వాళ్ళని ఇష్టపడతా ఉంటారు. దీని గురించే మనం ఆలోచన చెయ్యాలి. ఆ ముగ్గురు అమ్మాయిలను కూడా ఒకే కుటుంబం వాళ్ళైతే బాగుంటుందిగా. అట్ట అయితేనే అందరూ కలిసి మెలిసి ఉంటారు. అట్ట దొరకడం కష్టమే. ఒకే కుటుంబంలో అక్క చెల్లెళ్ళైతే అన్యోన్యంగా ఉంటారు. ఈ ఆలోచనతో అయితే నా బుర్ర ఏడెక్కిపోతుంది. మీరేమంటారు? అప్పుడు ప్రసాద్ నవ్వుతూ శారద్తో ఇలా అంటాడు. ఈ విషయంలో నువ్వేమీ దిగులు పడకో. మన పిల్లలు మంచివాళ్ళు. ఆ పైవాడు వీళ్ళకి మంచి జోడీని చూపిస్తాడులే. నాకా భగవంతుడి మీద నమ్మకం ఉంది. అంతా ఆయన చూసుకుంటాడు. కానీ వీళ్ళకి మాత్రం ముగ్గురు అక్క చెల్లెలి సంబంధమే చూద్దాం. అది గుర్తుంచుకోండి మీరు. అట్ట కాకుండా వేరే వేరే పిల్లలైతే మన అబ్బాయిని ఎడదెత్తారు. ఏ అమ్మాయి అయినా తన భర్త తననే ఎక్కువగా ప్రేమించాలనుకుంటది. మన అబ్బాయిల మధ్య అనుబంధం ఎంత గట్టిదో తెలుసుగా. దాని దృష్టిలో ఉంచుకొని మనం ముందుకెళ్ళాలి. ఆ రోజు రాత్రి తమ ముగ్గురు కొడుకులతో కలిసి భోజనం చేస్తూ ఉండగా శారద వాళ్ళని ఇలా అడిగింది. చూడండి, మీ ముగ్గురిని నా ప్రశ్న అడుగుతా. నేను మీ నాన్న మీకు పెళ్లిళ్ళు చేసేద్దాం అనుకుంటున్నాం. మీ ముగ్గురికి వయసులో ఒక్కొక్క ఏడాది మాత్రమే తేడా. మీరు మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే మాకు మాత్రం ఎట్టాంటి అభ్యంతరం లేదు. అప్పుడు పెద్ద కొడుకు కిషోర్ తన తల్లితో ఇలా అంటాడు. ఏం మాట్లాడుతున్నావమ్మా? మేం మీ మాట ఎప్పుడైనా కాదన్నావా? మీ మాటే మా మాట. మీరు ఎవరిని చూపిస్తే వాళ్ళనే పెళ్లి చేసుకుంటాం. పెళ్లి పేరుతో మమ్మల్ని మాత్రం విడదీయొద్దు. అలాంటి సందర్భం వస్తే ఇదిగో చెప్తున్నాను ఇప్పుడే, మాకసలు పెళ్ళే వద్దు. అప్పుడు ప్రసాద్ తన కొడుకులతో, బాబూ, మీ ముగ్గురిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఈ రోజుల్లో మీ ముగ్గురులాగా ఎవరైనా కలిసిమెలిసి ఉంటారా చెప్పండి? నేను మీ అమ్మ మీ ముగ్గురికి 3 అక్కా చెల్లెల సంబంధాలు చూసి చెయ్యాలనుకుంటున్నావురా. తండ్రి మాటలు విని ముగ్గురు చాలా సంతోషించారు. ప్రసాద్ సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. ఎంత వెతికినా వాళ్ళకి కావాల్సిన సంబంధం దొరకలేదు. ఒక దగ్గర 3 అక్కా చెల్లెలు ఉన్నారు. కానీ వీరికి ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. మరో ఇంట్లో 2 అక్కా చెల్లెళ్ళే ఉన్నారు. ప్రసాద్కేమో ఆ సంబంధం నచ్చలేదు. ఎంతో వెతికిన మీదట ఒక ఇంట్లో 3 అక్కా చెల్లెళ్ళు ఉన్న సంబంధం దొరికింది. ఆ ముగ్గురికి కూడా ఒకరంటే ఒకరికి అమితమైన ఇష్టం. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. అదేంటంటే వాళ్ళు మాయ ఆడపిల్లలు. పెద్దమ్మాయి సుశీలకి తన కళ్ళతో మాయ చేయగలిగిన విద్య తెలుసు. కోపంగా తన కళ్ళతో ఎవరినైనా కోపంగా చూస్తే వాళ్ళకి ఏదో ఒక చెడు జరుగుతుంది. ఇక రెండో అమ్మాయి లీలది మాయా నోరు. తాను తన నోటితో కోపంగా ఎవరినైనా తిడితే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మూడో అమ్మాయి అనామిక. ఆమెకు తన కన్నీళ్లలో మాయ ఉంటుంది. ఆమెను ఎవరైనా బాధపెట్టి కన్నీళ్లు తెప్పిస్తే తనను బాధపెట్టిన వారికి ఏదో ఒక చెడు ఖచ్చితంగా జరుగుతుంది. అయితే
ప్రసాదు ఇవేమీ పట్టించుకోకుండా అవి పెద్ద సమస్యలే కాదు అన్నట్టుగా ఆ సంబంధాన్ని ఖాయం చేసుకున్నాడు. తన 3 కొడుకుల పెళ్లిళ్ళు వైభవంగా చేశాడు. ఈ 3 తోబుట్టువులకి మరో సమస్య ఉంది. 3 కలిసే పడుకునేవారు. ఒకరిని వదిలి ఒకరు ఉండేవారు కాదు. అన్నదమ్ములు కలిసి ఎలా పడుకునేవారో ఈ అక్క చెల్లెలు కూడా అంతే కలిసి పడుకునేవారు. పెళ్ళయింది కానీ వాళ్ళకి ఇంకా శోభనం మాత్రం జరగలేదు. శారదా ప్రసాదులకి దిగులు పట్టుకుంది. ఇక ఇదంతా ఇలా ఉంటే జీవితాంతం ఇలాగే విడిగా ఉంటారేమోనన్న బాధ కూడా ఉంది వాళ్ళిద్దరికీ. దాంతో ఒకరోజు కొడుకులని కోడళ్ళని పిలిచి సమస్యను పరిష్కరించాలనుకున్నారు. మీ ముందు ఈ విషయం ఎట్టా మాట్లాడాలో మాకు అర్థం అవ్వట్లా. పెళ్ళే 1 నెల రోజులైంది, కానీ ఎవరికి వారు విడిగా ఉంటున్నారు. మీ 3 ఒక గదిలో పడుకుంటే ఈ అక్క చెల్లెలు 3 కలిసి వేరే గదిలో పడుకుంటున్నారు. ఇది ఇట్టా జరిగితే మేము ఒక మనవల్లో మనవరాలతో ఎప్పుడు ఆడుకోవాలి? మాకు కూడా ఉంటది కదా పిల్లలతో కాస్త ఆడుకోవాలని. తల్లి మాటలు విన్న కిషోర్ ఇలా అంటాడు. అమ్మా, మా 3 విడదీయకుండా ఉండే సంబంధం చూడమని చెప్పాం. ఈ 3 కోడలు కూడా నిన్ను ఇష్టపడుతున్నారు. 3 కలిసి ఉంటున్నారు, కలిసి పడుకుంటున్నారు, 3 కలిసే తింటున్నారు. దీనికి మేమేం చేయగలం చెప్పమ్మా? ఇదంతా సర్దుకోవడానికి కొంచెం టైం పడుతుందిలేమ్మా. వాళ్ళు 3 చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. ఒకసారిగా విడిగా ఉండమంటే వాళ్ళకు కూడా కష్టమే కదమ్మా. కొంచెం ఓపిక పట్టాలి. అప్పుడు శారద పెద్ద కోడలు సుశీలతో ఇలా అంటుంది. చూడమ్మా, నువ్వు ఎంతకాలం నీ భర్తకి దూరంగా ఉంటావు? మన ఇల్లు పెద్దదే కదా. మీ 3కి విడివిడిగా గదులు ఉన్నాయి. కావాలంటే మీరు ఎవరి గదిలో వాళ్ళు ఉండొచ్చుగా. మీరేం చిన్న పిల్లలు కాదు కదా. మీది అర్థం చేసుకునే వయసు. మీ భర్తలకు కూడా అర్థం ఎలా చెప్పండి? మీకెలా చెప్పాలో తెలియట్లేదు. మేము ఇప్పటి వరకు ఒక్కరిని విడిచి ఉన్నది లేదు. ఇప్పటికిప్పుడు విడిగా ఉండమంటే చాలా కష్టం. మాకు కొంచెం టైం కావాలి. నేను నా చెల్లెల్ని వదిలైతే ఉండలేను. వాళ్ళు కూడా నన్ను వదిలి ఉండలేరు. మమ్మల్ని మన్నించండి. కొంచెం మాకు సమయం ఇవ్వండి అత్తయ్య. చేసేదేమీ లేక శారద సరే అంటుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. 6 నెలలు గడిచాయి. అయినా వాళ్ళలో ఎలాంటి మార్పు రాలేదు. శారదకి ప్రసాద్కి సహనం నశించింది. శారదకి చాలా కోపం వచ్చింది. కోపంగా వెళ్లి 3 కోడలని పిలిచింది. నా కోపిక నశించింది కోడల్లో. మీ 3 మా మంచితనాన్ని అలుసుగా తీసుకుంటున్నారు. దేనికైనా ఒక హద్దు పొద్దుంటది. నేను మీకు చాలా టైం ఇచ్చా. ఇంకెంత టైం కావాలి మీరు మారటానికి? మిమ్మల్ని వాళ్ళకిచ్చి పెళ్లి చేసింది చక్కగా కాపురం చేసుకుంటారని. కానీ మీరు చూస్తే ఇట్టా ప్రవర్తిస్తున్నారు. ఇక నేను సహించను. నోరు మూసుకుని ఎవరి గదుల్లోకి వాళ్ళెళ్ళండి. లేదంటే నా అంత చెడ్డది ఇంకొకటి ఉండదు. మీరు కోపంగా మాట్లాడితే మాకు కూడా కోపం వస్తుంది అత్తయ్య. మాకు గానీ కోపం వస్తే మీరు తట్టుకోలేరు. మా కోపం ఏంటో చూపించమంటారా? ఈ చేతో ఒక్కటి ఇచ్చారంటే 3 దెబ్బకి దారికొస్తారు. ఏమన్నారు? మమ్మల్ని కొడతారా? ఎంత ధైర్యం మీకు మమ్మల్ని కొట్టడానికి? ఏది కొట్టి చూడండి, మీకే తెలుస్తుంది అని సుశీల శారద వైపు కోపంగా చూసింది. దాంతో శారద వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోయింది. తల్లి అలా పడిపోవటం చూసి కిషోర్ కోపంగా వచ్చి సుశీల చెంప మీద కొట్టాడు. అక్కను కొట్టడం చూసి లీలకి కోపం వచ్చింది. తను వెంటనే కోపంగా, మా అక్కయ్యనే కొడతావా? ఇప్పుడు చూడు నీకేమవుతుందో. నీ కాళ్ళు చేతులు పడిపోతాయి అని లీల అనగానే కిషోర్కి నిజంగానే కాళ్ళు చేతులు పడిపోతాయి. పక్షవాతం వచ్చిన వాళ్ళ కింద పడిపోతాడు. అన్నయ్యకి అలా జరగటం చూసి సురేష్ కోపంగా వచ్చి లీలను కొట్టాడు. తన అక్కను కొట్టడం చూసి అనామిక బోరున ఏడవటం మొదలుపెట్టింది. ఆమె కంట్లోంచి నీళ్లు రాగానే సురేష్ కూడా స్పృహ తప్పి పడిపోయాడు. ఇదంతా చూసిన ప్రసాద్కి రమేష్కి అర్థమైంది. వాళ్లతో పెట్టుకుంటే తమ ప్రాణాలకే ప్రమాదము అని. ప్రసాద్ రమేష్లు వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి వాళ్ళ 3 హాస్పిటల్కి తీసుకువెళ్లి జాయిన్ చేశారు. కొద్దిసేపటి తర్వాత సుశీల, లీల, అనామికల కోపం చల్లారింది. దాంతో వెంటనే 3 హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్లో శారద, కిషోర్, సురేష్లకు ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రసాదు, రమేష్లు 3 అక్క చెల్లెలను చూసి కనీసం మాట్లాడను కూడా లేదు. వెంటనే అనామిక రమేష్ కాళ్ల మీద పడింది. కానీ రమేష్ ఏమాత్రం పట్టించుకోలేదు. సుశీల, లీల కూడా ప్రసాద్ కాళ్ల మీద పడ్డారు. ప్రసాద్ కూడా వాళ్ళతో ఏమీ మాట్లాడలేదు. కొద్దిసేపటికి శారద వాళ్ళకి స్పృహ వచ్చింది. 3 కోడళ్ళు శారద కాళ్ల మీద పడ్డారు. తర్వాత 3 అక్క చెల్లెళ్ళు తమను క్షమించమని తమ భర్తల్ని వేడుకున్నారు. అప్పుడు సుశీల శారదతో, అత్తయ్య మమ్మల్ని క్షమించండి, మేం తప్పు చేశాం. మీరు మారారు, అంతకన్నా కావలసిందే ఉంది. నేనే కోపంలో మిమ్మల్ని నానా మాటలన్నాను. మనం ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటేనే ఆనందంగా ఉంటాం. ఇక ఆ తర్వాత అందరూ కలిసి తిరిగి ఇంటికొచ్చారు. అప్పటినుంచి ఆ 3 కోడళ్ళు తమ భర్తలతో హ్యాపీగా ఉంటున్నారు. కొడుకులు కోడళ్ళు సంతోషంగా ఉండటం చూసి శారదా, ప్రసాద్ ఇద్దరు కూడా ఆనందంగా జీవించటం మొదలుపెట్టారు.
ఈ విధంగా ఒకే ఇంట్లో రామలక్ష్మణుల్లా కలిసుంటున్న ముగ్గురు అన్నదమ్ములకి మరో ముగ్గురు అక్క చెల్లెల్నిచ్చి పెళ్లి చేసి వారి జీవితాలు సంతోషంగా ఉండేలా చేశారు శారదా ప్రసాద్ దంపతులు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.